V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో ఉదయం నుండి భక్తులు క్యూ లైన్లో నిల్చొని బాబాకి పాలాభిషేకం, పంచామృత అభిషేకములు చేసి బాబా గారిని దర్శించుకున్నారు. ఓకే సార్. శ్రీమాన్ గోత్రస్య గోత్రం చెప్పండి. సంవత్సరాలుగా గురు పౌర్ణమి మహోత్సవాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క గురు పౌర్ణమి మహత్యాలు ఏమిటంటే తెల్లవారి 5 గంటల నుండి పంచామృతాభిషేకాలుగా మొదలయ్యి 8 గంటల నుండి ఇప్పుడు 10 వరకు క్షీరాభిషేకం, తర్వాత మహా అన్నాభిషేకం, తర్వాత మహా అన్న సంతర్పణ కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకి దేదీప్యమానముగా పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం, రాత్రి సేజహారతులు స్వామివారికి కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. అదే గతంలో జరుగుతున్నాయి. ఒక కరోనా సమయంలో 1 సంవత్సరం తప్ప దేదీప్యమానంగా స్వామి జరుగుతుంది. ఇంకా ఈరోజు చారిపల్లి గోవింద గారు మన మందిరానికి విచ్చేశారు. వారి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా 25వ వార్డు భక్తులందరికీ, సాయిరాం భక్తులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గుడి శంకుస్థాపన చేసి మరి ప్రతిష్ఠ చేసి సాయిబాబా ప్రతిష్ఠ చేసి దగ్గర 21 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి ఈరోజు గురు పౌర్ణమి పూజ మహోత్సవాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా మరి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి అలాగే మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాలు కూడా భక్తులందరూ కూడా పాల్గొస్తుందని కోరుతూ, అలాగే సాయంత్రం స్వామివారి పలికి ఊరేగింపు కూడా ఉంటుంది. దానికి కూడా భక్తులందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి స్వామివారి పల్లకి ఉత్సవంలో పాల్గొంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అలా జనాలు తీసేయండి సార్.